హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ విద్లాన్ మామ్ లెర్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేను స్పోకెన్ ఇంగ్లీష్ బేసిక్స్ ఒక క్లాసెస్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన సబ్జెక్ట్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవి నేను క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను నోట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. సో ఇవి ఫస్ట్ మనం స్టార్టింగ్లో నేర్చుకునే సింపుల్ అండ్ బేసిక్స్ అనమాట. అంటే రెగ్యులర్గా మనం యూజ్ చేసే వర్డ్స్ కొన్ని మనకు తెలియకపోవచ్చు, వీటిని ఇంగ్లీష్లో ఏమంటాము అనేది మనకు తెలియకపోవచ్చు. సో సింపుల్గా నేను మీకు చెప్తాను. ఐ అంటే నేను, ఉయ్ అంటే మేము లేదా మనము, యు అంటే మీరు లేదా నీవు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. ఇవన్నీ సబ్జెక్ట్ కిందకి వస్తాయండి మనకు. సో నెక్స్ట్ వచ్చి స్ట్రక్చర్స్ ఆఫ్ ఇంగ్లీష్. అంటే ఇవి టూ స్ట్రక్చర్స్గా మనకు ఫామ్ అయి ఉంటాయి. సో ఆ స్ట్రక్చర్స్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో మనకు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్. అండ్ ప్యాసివ్ వాయిస్కి వచ్చేతలకి ఆబ్జెక్ట్, వెర్బ్, సబ్జెక్ట్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, యాక్టివ్ వాయిస్కి వచ్చి సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది అనమాట యాక్టివ్ వాయిస్కి, నెక్స్ట్ వెర్బ్, ఆబ్జెక్ట్ వస్తుంది. అలాగే ప్యాసివ్ వాయిస్కి వచ్చి ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది, నెక్స్ట్ వెర్బ్, లాస్ట్లో సబ్జెక్ట్ వస్తుంది. సో ఇవి టూ ఏంటంటే మనకు రివర్సిబుల్లో మనకు వస్తుందన్నమాట. ఈ ఫార్మేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి. ఇది తెలుగుకి వర్తించదు, ఇంగ్లీష్ వరకే వర్తిస్తుంది. సో ఇప్పుడు నేను యాక్టివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. యాక్టివ్ వాయిస్కి వచ్చి రామా కిల్స్ రావణ అంటే రాముడు రావణుని చంపాడు అని వస్తుంది, లేదా వధించాడు అని వస్తుంది. సో అదే ప్యాసివ్ వాయిస్కి వచ్చేతలకే రావణ ఈజ్ కిల్డ్ బై రామ అంటే రావణుడు రాముని చేత చంపబడ్డాడు. మళ్ళీ చెప్తున్నాను, రామ కిల్స్ రావణ. ప్యాసివ్ వాయిస్కి వచ్చేతలకే రావణ కిల్డ్ బై రామ. ఇక్కడ మనకు చేత చంపబడ్డాడు అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మెయిన్గా యాక్టివ్ వాయిస్లో మనం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ కింద మనం తీసుకుంటాం. అంటే రామ అనే వర్డ్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు అది యాక్టివ్ వాయిస్ కింద వస్తుంది. లేదు ప్యాసివ్ వాయిస్ కింద మనం తీసుకున్నట్టయితే ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. అంటే రావణ ఈజ్ కిల్డ్ బై రామ అంటే రావణ అనే పేరుని ఫస్ట్ ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది అనమాట. అలా ఆబ్జెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ కిందకి అది ఇంక్లూడ్ అవుతుంది. అండ్ యాక్టివ్ వాయిస్ని మనము ఎక్కువగా మనం మాట్లాడేటప్పుడు యూస్ చేస్తామండి. అండ్ ప్యాసివ్ వాయిస్ వచ్చేతలకే మనం వ్రాసే విధానంలో అంటే రిటన్ టెస్ట్ కానీ లేదా న్యూస్ పేపర్స్లో వాటిల్లో కానీ ఎక్కువ మనం ప్యాసివ్ వాయిస్ని మనం యూస్ చేస్తాము. సో ఈ రెండిటికి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వెబ్స్కి నేను ఎగ్జాంపుల్స్ అనేటివి చెప్తాను. ఇందాక సబ్జెక్ట్ చెప్పాను కదా ఏవేవి సబ్జెక్ట్ కిందకి వస్తాయనేది, అలాగే వెబ్ కింద కూడా ఏవేవి వస్తాయనేది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను. డూ, డస్, డిడ్, కెన్, కుడ్, మే, మైట్, షాల్, విల్, షుడ్, మస్ట్. ఈ వర్డ్స్ అనేటివి మనం వెబ్ కిందకి యూజ్ చేసుకుంటాము. ఎగ్జాంపుల్గా ఐ కెన్ సింగ్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అయింది, కెన్ అనేది హెల్పింగ్ వెబ్ అయింది, సింగ్ అనేది వెబ్ అయింది. సో ఐ విల్ మీట్ యూ. నెక్స్ట్ వన్ చూడండి, ఐ విల్ మీట్ యూ. ఐ అనేది సబ్జెక్ట్ కిందకు వస్తుంది, విల్ అనేది
హెల్పింగ్ వెబ్ కిందకు వస్తుంది. అండ్ మీట్ వచ్చి వెబ్ కిందకు వస్తుంది. యూ అనేది ఆబ్జెక్ట్ కిందకు వస్తుంది. ఇలా ఎగ్జాంపుల్స్ అనేటివి మనం సింపుల్గా తీసుకోవచ్చండి. అండ్ టైప్స్ ఆఫ్ వెబ్స్ క్లాసిఫికేషన్ అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఈ వెబ్స్లో మనకు V1, V2, V3, V4 అండ్ V5గా మనం డివైడ్ చేసుకుంటామండి ఈ ప్రాసెస్లో. అది ఎలా అంటే V1 అంటే బేసిక్ ఫామ్ అంటే లెర్న్. V2 అంటే లెర్న్స్ అంటే ఎస్ని కానీ ఈఎస్ని కానీ మనం యాడ్ చేస్తే అది V2 ఫామ్ కిందకి వస్తుందన్నమాట. లెర్నింగ్ అంటే ఇంగ్ని మనం వాడినట్లయితే అది V3 ఫామ్ కిందకి వస్తుంది. లెర్న్డ్ అంటే పాస్ట్ ఫామ్ అంటే జరిగిపోయిన పని గురించి మనం తీసుకున్నట్లయితే అది V4 కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ V5 లెర్న్డ్ అంటే PP ఫామ్ అంటే PPF అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అన్నమాట. ఇలా మనం వెబ్స్ని డివైడ్ చేసుకొని మనకు ఈజీ ఫార్మేషన్లో మనం దాన్ని లెర్న్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.